పులివెందులలో రాజకీయ సమీకరణాలు హాట్ గా మారాయి. నిన్న మొన్నటి వరకు వైఎస్ కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న నేత ఇప్పుడు ఆ పార్టీతోనే చేతులు కలపబోతున్నారు. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్న నేత ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగిన ఆ నేత ఇప్పుడు ప్రత్యక్షంగా వైసీపీలో చేరడానికి సన్నద్ధమయ్యారు. కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి రాజకీయంగా ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. వైఎస్ కుటుంబం రాజకీయ అరంగేట్రం చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పులివెందులలో వారిని తాకే నాయకుడు గాని వారిని గెలిచే నాయకుడు గాని అక్కడ లేరు. రాజారెడ్డి కాలం నుంచి ప్రస్తుత సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు ఓటమి ఎరుగని నేతలుగా వారే అక్కడ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి 2019 ఎన్నికల వరకు వైఎస్ కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థిగా వారికి నిలబడిన సతీష్ రెడ్డి ఇప్పుడు వైసీపీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పులివెందుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవిని ప్రకటించారు అధినేత చంద్రబాబు. దీంతో వైసీపీ నేతలు సతీష్ రెడ్డిని కలిసి సీఎం ఆదేశాల మేరకు వచ్చామని వైసీపీలో చేరాలని సతీష్ రెడ్డిని కోరారట. వారి ఆహ్వానాన్ని సతీష్ రెడ్డి కూడా అంగీకరించినట్లే అని తెలుస్తోంది. అయితే 2 రోజులు టైం కావాలని కేడర్తో సంప్రదింపులు జరిపి పార్టీలో చేరే విషయాన్ని ప్రకటిస్తానని సతీష్ రెడ్డి తెలిపినట్లు వైసీపీ నేతలు అంటున్నారు. సతీష్ రెడ్డిని కలవడానికి వెళ్లిన వారిలో కడప జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్ సురేష్ బాబు, రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, చెప్పండి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు కడప నుంచి వైసీపీ ఇటు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థిగా, ఇటు తెలుగుదేశం నుంచి రవీంద్రనాథ్ రెడ్డిని ఇటు వైసీపీలో చేరాలని కొందరు కోరినట్లుగా తెలుస్తోంది. వైసీపీ పార్టీ నాయకులు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సంజన, పులివెందుల మీద సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోకస్ చేశారు. పోయిన ఎన్నికల్లో 90,000 మెజారిటీ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఈసారి ఆ మెజారిటీ ఏమాత్రం తగ్గకూడదన్న ఉద్దేశంతో ఆయన అన్ని రకాలుగా అక్కడున్నటువంటి నాయకులను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గత 30-40 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీతో రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ రెడ్డి 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేశాడు. అయితే ఆయన 2019 రిజల్ట్ తర్వాత నుంచి కూడా రాజకీయాల్లో లేకుండా కొంత సైలెంట్ గా ఉన్నాడు. ఆయనను ఇప్పుడు పార్టీలోకి ఆహ్వానించడం కోసం వైసీపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. వైసీపీ ప్రతినిధులుగా రామసుబ్బారెడ్డి, అలాగే మేయర్ సురేష్ బాబు నిన్న సతీష్ రెడ్డి ఇంటికి వెళ్లి మంతనాలు జరిపారు. మీరు పార్టీలోకి వస్తే పులివెందుల నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చు, మీ సహకారం కూడా కావాలి, ఇది జగన్మోహన్ రెడ్డి మాటగా చెప్తున్నామని ఆయన వైసీపీలోకి ఆహ్వానించారు. అయితే అది తెలుసుకున్నటువంటి టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి ఈ రోజు ఉదయం ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. మీకు టీడీపీతో విడదీయరాని అనుబంధం ఉంది కాబట్టి మీరు తాత్కాలికంగా విరామం ఇచ్చినప్పటికీ ఖచ్చితంగా మీరు మళ్ళీ తిరిగి పార్టీలో చేరాలి, యాక్టివ్ గా ఉండాలి. మీరు పోటీ చేసిన ప్రతిసారి మీ గెలుపు కోసం నేను శక్తి మేరకు పనిచేశాను కాబట్టి నాకు ఒక అవకాశం వచ్చింది, ఇప్పుడు నాకు మీరు సపోర్ట్ చేయండి అంటూ బీటెక్ రవి సతీష్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన కూడా రిక్వెస్ట్ చేశారు. అవసరమైతే చంద్రబాబు నాయుడుతో కల్పించి మాట్లాడదాము, మళ్ళీ ఒకసారి కూర్చొని అంటూ కూడా ఆయన సతీష్ రెడ్డితో చెప్పిన పరిస్థితి. అయితే 2 పార్టీల నుంచి సతీష్ రెడ్డి మీద ఒత్తిడి వస్తుంది. దీంతో ఆయన తన క్యాడర్ తో నాయకులతో కలిసి మాట్లాడిన తర్వాత 2-3 రోజుల్లో తన నిర్ణయం చెప్తామని చెప్తూ ఉన్నారు. సతీష్ రెడ్డి టీడీపీ నుంచి రాజశేఖర్ రెడ్డి పైన 3 సార్లు, విజయమ్మ పైన 2 సార్లు, జగన్మోహన్ రెడ్డి పైన 2 సార్లు పోటీ చేశాడు. మొదటి నుంచి కూడా పులివెందుల్లో టీడీపీ అభ్యర్థి అంటే రితీష్ రెడ్డి గుర్తొస్తారు. అక్కడ ఇన్నేళ్లుగా రాజకీయ వైరం మెయింటైన్ చేసినటువంటి ఆయన చంద్రబాబు తీరు నచ్చక ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. ఈయన పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి మండలం ఇతని సొంత మండలం. ఈయన ఇప్పటికీ కూడా ఒక 3 ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఒక 10,000 ఓట్లను ఆయన అక్కడ ప్రభావితం చేయగలుగుతాడు. గట్టి లీడరు, ఆయనకంటూ సొంత క్యాడరు ఉంది కాబట్టి ఆయన వస్తే ఏ పార్టీకైనా కొంతలో కొంత మేలు జరుగుతుంది అన్నది అక్కడ 2 పార్టీలు కూడా భావిస్తూ ఉన్నాయి. కాబట్టి
అయితే సతీష్ రెడ్డి నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది? ఇన్నేళ్ల రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డితో చేతులు కలుపుతాడా, లేదంటే తన సొంత గూటికి టీడీపీ పార్టీలో చేరి బీటెక్ రవికి రాబోయే ఎన్నికల్లో మద్దతు తెలుపుతాడా అన్నది మరికొద్ది రోజుల్లో తేలబోతోంది. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కడప జిల్లా, అదేవిధంగా అన్నమయ్య జిల్లాకు సురేష్ బాబు గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు రీజనల్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం నేను, సురేష్ బాబు గారు, అదేవిధంగా గౌరవ ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది. సతీష్ గారిని వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఆహ్వానించడానికే ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మేము ఇక్కడ రావడం జరిగింది. సతీష్ గురించి ఎందుకంటే మేము చాలా కాలం పార్టీలో ఉండి గతంలో కూడా ప్రయాణం చేసి